తీసేయండి సార్, ఇంతటితో ఆపేసి లెట్ హిమ్ కంటిన్యూ హిస్ డిస్కషన్ సార్. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగుల కమలాకర్ గారు. ఆ గురించి సభలందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటాను సార్. ఎప్పుడు నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడు సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసి నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి ఏ కూడా ప్లీజ్ అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడేది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్ సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినా చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుని హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞాత అట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత ఉంటుంది తర్వాత. కానీ అధ్యక్ష తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలు కూడా చదవాలని తప్పన ఉంటుంది అధ్యక్ష. కానీ కుల వృత్తుల మీద ఆధారపడి తండ్రికి కొడుకు చదవాలన్న కూడా తండ్రి దగ్గర ఆర్థిక స్తోమత లేక కూడా చాలా వరకు కూడా చదివించే పరిస్థితి లేకుండా అధ్యక్ష. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కూడా తక్కువ కొన్ని ఉంటుండే. బిడ్డ చదువుకోవాలనడంగా ఎక్కువ స్కూల్ ఎక్కడం వలన చదువు అర్ధాంతంగా మూసారు అధ్యక్ష. ఆ రకంగా 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం గురుకులాలు పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు సంఖ్యాపరంగా వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పి ప్రప్రతంగా దేశంలోనే ప్రప్రతంగా ఈ భువనగిరి జిల్లాలో అంటే ఇప్పుడున్న నల్గొండ జిల్లాలో సర్వేలో మనకు 1971లో గురుకులం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మేబీ 71 71 దాని కూడా 71 72 కావచ్చు. సర్వేలో స్కూల్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత కూడా ఎక్కువ స్కూల్ గురుకులాలు లేవు. కానీ సంఖ్యాపరంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని ఆలోచన అవడంగా చదవలేకపోయారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష బీసీలకు సంబంధించి మాత్రం కేవలం 19 గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష. మరి 19 గురుకులాల్లో ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష? 7500 మంది విద్యార్థులు మాత్రం చదువుకున్న పరిస్థితి. అంతే ఉన్నారు విద్యార్థులు. పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి వాస్తవాలను మాట్లాడమండి, సద్విమర్శ చేయమనండి, ప్రభుత్వం సలహా చెప్పమని తీసుకుంటా కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోమనే మాట మనం చేస్తాం. స్పీకర్ సార్ స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది. 1 నిమిషం మాట్లాడినాం. నాకు అరగంటను 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అరగంట 45 నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివాయి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలివాయి. మీరు అధ్యక్ష గౌరవ మంత్రి గారు నాకు సంస్కారం ఉంది. నాకు నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతుంది? అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాసారి ఎన్నికలు అవుతుంది. నేను నా పార్టీ
నా కన్నతల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు అయితే ఎట్లా? ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మాట్లాడు. మీ పర్సన్ నువ్వు కూడా మొదటిసారి అయినావు. ఆ మాట మాట్లాడడం తప్పు. మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వేసినా నేను వాడుకునేది. దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా.